పండగ అరుదైన సంప్రదాయాలతో ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులు ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. వారి ఆచారంలో విజ్ఞానంతో పాటు విన్యాసాలు కూడా ఉంటాయి. వారి కట్టుబాట్లు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు వారి జీవనానికి అర్థం పడతాయి. ఇక శ్రావణ మాసం రాగానే గిరిజన కుర్రోళ్ళు ఓ రేస్ పెట్టుకుంటారు. రేస్ అంటే బైక్ మీదనో గుర్రం మీదనో కాదు, కర్రల మీద నిలబడి రేసింగ్కు దిగుతారు. కర్రలతో రేసింగ్ ఏంటి అనుకుంటున్నారా? అయితే మీరే చూడండి. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ బుడతలు కర్రలపై నిలబడి ఎలా నడుస్తున్నారు. ఇదే వీరి రేసింగ్. దూరం ఎంతైనా, దారి ఎలా ఉన్నా టకటక ముందుకు సాగిపోవడమే ఈ రేసింగ్ పరమార్థం. ఇది ఆట కాదు, గిరిజన ఆచారం. ఇక్కడ అవసరమే ఆచారంగా మారింది. వర్షాకాలం రాగానే గిరిజన వాడలు బురదమయంగా మారేవి. ఆ బురదలో పిల్లలు ఈజీగా నడిచేందుకు ఇలా వెదురు కర్రలతో కర్ర గుర్రాలను తయారు చేశారు. ఆ అవసరమే కోడంగ ఆచారంగా మారింది. మేము అమ్మసాం రోజు తెస్తాం. ఇది గుర్రలు అంటే బొంగులు గుర్రలు, మేము గుర్రలు అంటాం. దానికి బొంగులతోటి వాళ్ళు పోరగాళ్ళు ఒక నెల రోజుల పాటు ఆడుతూ పాడుతూ ఉంటారు. ఎందుకంటే అది మాది సంస్కృతి, అంటే మా తాతకాలం నుంచి వస్తుంది ఇది. మేము ఈ పొలాల అమ్మసంలో ఎందుకంటే ఇది జ్వరాలు బీమారీలు వస్తాయి, వీటి కోసం మేము ఇవి తెస్తే మాకు ఇవి మొత్తము తగ్గిపోతాయి అనుకొని మేము తెచ్చి పోరగాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఒక నెల రోజుల పాటు మళ్ళీ పొల అమ్మసంలో మేము అవి పొలమారి దాటి మేము శివదేవుడు ఉంటుంది మాకు ఆడ, మేము పొల అయినాక తెల్లారి మేము అటు పోయి జాగే అనుకుంటూ తీసుకుపోతాము. అప్పుడు నడంగా ఎవరైనా పడితే కూడా మేము గుర్రాల్లో కూర్చోబెట్టి మేము దానికి గుంజుతాము. అది మాది సంస్కృతి. అంటే మనం పడితే మాకు ఒక తృప్తి ఉంటుంది. అది తృప్తి మేము అది చేయాలంటే మేము అది గుంజితేనే అది వెళ్ళిపోతుంది అనేది మాకు ఇది గుర్రాల నడిచింది. చుక్కల అమావాస్య రాగానే ఆదివాసీలు అడవి బాట పడతారు. వెదురు బొంగులను సేకరించి ఇలా కర్ర గుర్రాలను రెడీ చేసుకుంటారు. వాటిపై నిలబడి ఊరంతా తిరుగుతూ ఉత్సవాలు జరుపుకుంటారు. ఇలా చేయడం వల్ల గూడెల్లో ఎలాంటి కీడు జరగదని ఆదివాసీల నమ్మకం. వానాకాలంలో వచ్చే అంటువ్యాధులు కూడా ప్రబలకుండా ఉంటాయని వారి విశ్వాసం. చుక్కల అమావాస్యతో మొదలయ్యే ఈ కోడంగ ఉత్సవాలు పోలాల అమావాస్య మరుసటి రోజు వరకు సాగుతాయి. ఇక చివరి రోజు గ్రామ పొలిమేరల్లో ఉండే ఓ చెట్టు వద్దకు వెళ్లి పూజలు చేస్తారు. ప్రతి ఇంటి నుంచి తీసుకువచ్చిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఆ నైవేద్యం బాగుంటే తమకు ఎలాంటి హాని జరగదని ఆదివాసుల విశ్వాసం. ఒకవేళ నైవేద్యం పాచిపోతే కీడు జరుగుతుందని గిరిజనుల నమ్మకం. ప్రతి ఏటా ఆదివాసీ పల్లెల్లో కోడంగ పండగ జరుగుతూనే ఉంది. ఇలా గిరిజనులు తమ పూర్వీకుల ఆచార సంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తూ ఆదివాసీల సంస్కృతికి జీవం పోస్తున్నారు.